దైవజనులు, ప్రియమైన సహోదరులు ఆనంద్ కుమార్ గారు, వారి కుటుంబంలో ప్రభు చేసిన అద్భుతమైన ఘనమైన కార్యాన్ని బట్టి వారి కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించారు. దేవుడు వారి జీవితాల్లో చిరునవ్వును అనుగ్రహించారు. దేవుడు వారి జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి ఒకసారి బిగ్గరగా కూడి వచ్చిన మనందరం ప్రభువును స్తుతిద్దామా? హల్లెలూయా. సియానా బ్లెస్సింగ్ బట్టి ఒకసారి ప్రభుకి స్తోత్రాలు తెలియచేద్దాం. హల్లెలూయా. తన తరమునకు గొప్ప సేవ వారి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా బిడ్డ చేయాలి. ప్రభువు ఆ బిడ్డను అలా ఆశీర్వదించాలి. కారణం ఏంటంటే వారి కన్నీటి ప్రార్థన ప్రభువు ఆలకించి, వారు చేసిన విజ్ఞాపన, సంఘము చేసిన ప్రార్థన ప్రభువు ఆలకించి 6 సంవత్సరాల పాటు వారు చేసిన ప్రార్థన ప్రభువు ఆలకించి దేవుడు చేసిన గొప్ప కార్యం. దాని కొరకై వారు కృతజ్ఞతగా ఏర్పాటు చేసుకుని ఈ కూడికలో మనమందరం సమకూర్చబడ్డాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. తడవ చేయకుండా దేవుని వాక్యానికి మనం సమయం ఇద్దాం. ఈ సమయంలో దైవజనులు రెవరెండ్ డాక్టర్ వై పృథ్వీరాజ్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. గుంటూరు మహాపట్నంలో పరిసర ప్రాంతాల్లో అంతర్జాతీయంగా ఎంతో ఆశీర్వాదకరంగా వాడబడుతున్న దైవజనులు, మాకెంతో ఆత్మీయులు, ఆత్మీయ నాయకులు. వారు ఈ సమయం ఇక్కడ ఉండటం ఎంతైనా ఆశీర్వాదకరం. దైవజనులను బట్టి మరొకసారి సంఘపక్షంగా, సేవకుల కుటుంబ పక్షంగా వారికి వందనాలు తెలియచేస్తూ ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. అటు ఇటు ఎవ్వరు తిరగకుండా శ్రద్ధగా కూర్చోండి, దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. ఆమేన్. చేరొచ్చిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ శుభాలు, అందరికీ వందనాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి దేవుని సేవకులు, మరి ముఖ్యంగా నన్ను ఆహ్వానించినటువంటి మరి ప్రియ దేవుని సేవకులు ఆనంద్ గారికి, అదేవిధంగా వారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు. మరి నాతో మరి గుంటూరు నుంచి, ఏలూరు నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులు నరేంద్ర గారికి, రత్న గారికి, వేదిక కింద ఉన్నటువంటి అభిషేక్తులకు ప్రత్యేకంగా వందనాలు. చాలా సంతోషం మరి ఈ ప్రాంతానికి రావడం, ఈ రీతిగా మీ అందరితో కలిసి దేవుని స్తుతించడం. ఈరోజు ఇది ఒక సెలబ్రేషన్. దేవుడు పాస్టర్ గారు ఆనంద్ గారు, పాస్టర్ గారిని దేవుడు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి చిన్నారి బిడ్డ బ్లెస్ యొక్క మొదటి పుట్టినరోజు. ఈ పుట్టినరోజును ఈ రీతిగా ఇంత చక్కగా ఒక సువార్త కూడికను ఏర్పాటు చేసి ఒక థ్యాంక్స్ గివింగ్ ద్వారా దేవుని మహిపరచడానికి, కూడొచ్చిన మీ అందరికీ దేవుని ఒక వాక్యాన్ని అందించడానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. సహజంగా బర్త్డే సెలబ్రేషన్స్ అంటే కొంచెం హడావాడిగా ఉంటుంది. కానీ దేవుని మహాకృప, మీరందరూ చాలా చక్కగా ఒక కోటంకి వచ్చినట్లుగా చక్కగా కూర్చున్నారు. చాలా సంతోషం. ఇంతవరకు ఎన్నో పాటలు విన్నాం, దేవుని మహిమపరిచాం. కొద్ది నిమిషాలు, ఎందుకంటే మరి పాప మరలా తన కేక్ కటింగ్ ఇవన్నీ కూడా కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలోనికి వెళ్ళాలి కాబట్టి కొద్ది నిమిషాలు క్లుప్తమైన సందేశాన్ని మనం వినడానికి మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం, కృతజ్ఞత చెల్లించే సమయం. మరి చాలా సంవత్సరాల తర్వాత దేవుడు ఈ కుటుంబాన్ని దేవుడు దర్శించి చక్కని బిడ్డని ఇచ్చాడు. ఫస్ట్ బర్త్డే పాపకి, ఫస్ట్ బర్త్డే తెలీదు, సెకండ్ బర్త్డే కొంచెం లైట్గా కేకు గుర్తొస్తుంది, మూడో బర్త్డే నుంచి అడుగుతూ ఉంటుంది. వాళ్ళకి సహజంగా ఎప్పుడంటే వాళ్ళకి ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేస్తారు సహజంగా. వారికి తెలియదు పాపం ఫస్ట్ బర్త్డే ఏంటనేది. తర్వాత వారి ఫోటోలో, వీడియోలో చూసుకుని ఆ సంబరపడ్డమే. ఏదైనా ఈ మొదటి సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ రీతిగా దేవుని స్తుతించడానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రాముఖ్యంగా మా పెద్ద పాప పేరు కూడా బ్లెస్సీయే. నాకు 2 కూతుర్లు. ఆ కూతుళ్ళు కలిగిన వారు ధన్యులు. ఆమెన్. హల్లెలూయా. ఒకవేళ పాస్టర్ గారు అబ్బాయి పడితే బాగుండు అని అనుకున్నారేమో, నాకు తెలీదు. తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే కూతుళ్ళు అంటే ఆడపిల్లల తల్లిదండ్రులుగా తెలుస్తుంది ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ బర్నింగ్. ఇక్కడ కూడా ఉన్నారు. అందరి బట్టి ప్రత్యేకంగా దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో నుంచి కొన్ని మాటలు
ప్రత్యేకంగా ఈ బర్త్డేని పురస్కరించుకుని ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. కారణ జన్మలు. కారణ జన్మలు. ఈ లోకంలో పుట్టే ప్రతి వ్యక్తి కూడా కారణము లేకుండా దేవుడు ఈ లోకములో ఎవ్వరిని పుట్టించడు. పుట్టిన నీవు, నేను, మనమందరము కారణజన్ములమే. కానీ కొంత పేర్లు మాత్రమే, కొన్ని పేర్లు మాత్రమే కారణజన్ముల యొక్క జాబితాలో రాయబడి ఉంటాయి. కారణం ఏమిటి? ఎవరు కారణజన్ములు? అంటే దేవుడు ఈ లోకంలో పుట్టించడానికి కారణం లేకుండా ఈ లోకంలో ఎవరిని దేవుడు పుట్టించడు. ఇందాక నరేంద్ర పాస్టర్ గారు అద్భుతమైన మాట చెప్పారు. తన తరంలో తన తల్లిదండ్రులు చేసిన దానికంటే గొప్ప సేవ ఆ చిన్నారి బిడ్డ దేవుడు చేయునుగా. కానీ ఆ రీతిగా ఒక ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి దేవుని సేవకుల ఎడల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఒక చక్కని బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. కారణజన్ములు అంటే కొన్ని పేర్లు మీ ముందు పెడతాను. బైబిల్లో కారణజన్ములు మనం చెప్పుకోవాలంటే ఏనోష్ కారణజన్ముడు. ఎందుకు ఏనోషు కారణజన్ముడు అంటే అతడు పుట్టిన తర్వాత దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయడం ఆరంభమైనది. ఆదికాండం 4:26 ఉంటుంది. అంటే అప్పటి వరకు యెహోవాకు ప్రార్థించను అనే మాట బైబిల్లో కనబడదు, కానీ ఒకని జన్మము ద్వారా దేవునికి ప్రార్థన చేయడం ఆరంభించబడింది బైబిల్లో. అంటే ప్రార్థన అంటే మనకు గుర్తొచ్చే ఒక కారణజన్ముడు ఎవరంటే ఏనోష్. నోవాహు ఒక కారణజన్ముడు. ఎందుకంటే అతడు పుట్టినందున నెమ్మది కలిగినది అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఇంకా క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వస్తే బాప్తిస్మిచ్చి యోహాను ఒక కారణజన్ముడు. అతడు పుట్టినందున అనేకులు సంతోషించారు. ఇక్కడ వాక్యాల్లో మనం గమనిస్తే అతని యొక్క జన్మము ద్వారా ఏదో ఒక ఆరంభం, ఒకని జన్మము ద్వారా ఏదో ఒక కార్యం దేవుడు జరిగిస్తూ ఉంటాడు. అందుకే వారు కారణజన్మలు. ఈరోజు యేసుక్రీస్తు వారి లోకములో మన కొరకు జన్మించడం ద్వారా లోక పాపములను తీసుకువెళ్ళడానికి, మన జీవితానికి రక్షణ ఇవ్వడానికి, మన జీవితంలో విమోచన ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. అంత మాత్రమే కాకుండా ఈ లోకములో ఉన్నటువంటి వ్యక్తులను కూడా మనం చూస్తే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఒక కారణజన్ముడు. ఎందుకంటే ప్రపంచంలోనికి వెళ్ళ మొట్టమొదట చంద్రమండలం మీద అడుగుపెట్టిన వ్యక్తి ఘనత ఎవరికి వస్తుంది? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అతడు కారణజన్ముడు. థామస్ ఎడిసన్, ఈరోజు ఈ లైటింగ్ లో ఉన్నాం, మనం అందరం కూడా వెలుతురులో ఉన్నాం, కారణజన్ముడు. డాక్టర్ విలియం కేరీ కారణజన్ముడు. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఒక కారణజన్ముడు. ఇలా ఒక కొలంబస్, అమెరికా ఖండాన్ని కనుగొన్నటువంటి కొలంబస్ ఒక కారణజన్ముడు. అలాగే దేవుని సేవకుడిగా నేను కోరుకునేది ఏంటంటే ఆనంద్ గారు దేవుని సేవకులకి ఇచ్చిన వారి కుమార్తె కూడా ఒక కారణజన్మురాలుగా ఉండును గాక. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని ఆరాధిద్దామా? హల్లెలూయా. అయితే దానికోసం ఏం చేయాలి? ఈరోజు అదే మీకు ఇచ్చే వర్తమానం. ఇక్కడున్న మీకు చాలా మంది మీ బిడ్డలు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారు. నా కుమారుడు, నా కుమార్తె, నా పిల్లలు వారి యొక్క పుట్టుకను సార్థకం చేసుకునే వారిగా ఉండాలి అని ఆశపడేవారు చాలా మంది ఉన్నారు. మన జీవితాన్ని ఒక ప్రత్యేకతగా దేవుడు చూడాలని ఆశపడుతుంటాడు. అయితే మన కారణాన్ని వెతుక్కోవాలి. ఇప్పుడు దేవుని సేవకులు వారి కుమార్తెని ఇచ్చాడు. దేని కొరకు ఇచ్చాడు? ఎలా పెంచమని ఇచ్చారు? చాలా మంది పుట్టిన తర్వాత ప్రార్థన చేస్తారు ఎలా పెంచాలనేది. కానీ పుట్టక మునుపే ప్రార్థించిన దంపతులు ఉన్నారు. మానోహు దంపతులు. శాంసన్ తన గర్భములో పడతాడు అని దేవుని దూత అతనితో మాట్లాడిన తర్వాత వారిద్దరూ కూడా మోకరించి ఏమని ప్రార్థన చేశారో తెలుసా? పుట్టబోయే బిడ్డను ఎలాగూ పెంచుకోవాలో కావలసిన జ్ఞానమును మాకు దయచేయము. ఈరోజు ఆ స్థాయిలో మన బిడ్డలను పెంచగలిగితే మన బిడ్డలందరూ కూడా కారణజన్ములే. ఈరోజు బ్లెస్సి దేవుడు మరి దేవుని సేవకులకి ఇచ్చినటువంటి వారి కుమార్తె తనక పేరుకు తగినట్లుగాను, దేవుడు తన జీవితాలకు ఇచ్చినటువంటి ఆధిక్యతకు తగినట్లుగాను జీవించినట్లుగా దేవుడు కృపను అనుగ్రహించును గాక. బైబిల్లో నుంచి ఒక కారణజన్ముడు మీ బైబిల్లో నుంచి ఒకరిని పరిచయం చేసి అతని జీవితంలో నుంచి కొన్ని విషయాలు
మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇదేదో పెద్ద సువార్త సభ కాదు, లేకపోతే ఒక ప్రత్యేకమైన సభ కాదు. కాబట్టి సింపుల్గా మనకు అర్థమయ్యే రీతిలోనే మన తెలిసిన విషయాలనే క్షుణ్ణంగా మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఆదికాండం తెరవండి అందరూ. ఆదికాండము 5వ అధ్యాయము 18వ వచనంలో ఒక వ్యక్తి పేరు ఇక్కడ రాయబడుతుంది. హానోకును కనెను. హానోకు అనగానే మన గుర్తొచ్చేది ఏంటి? ఒకటి, అతడు మరణమును చూడకుండా దేవునితో పాటు కొనుపోబడ్డాడు, దేవుని యొద్దకు కొనుపోబడ్డాడు. చెప్పాలంటే ఈ ప్రపంచ చరిత్రలో, ఈ మానవ చరిత్రలో మరణమును చూడకుండా కొనుపోబడిన వ్యక్తులు ఇద్దరు. అందులో మొట్టమొదటి ఎవరు? హానోకు. రెండో వ్యక్తి ఏలియా. వీళ్ళిద్దరూ ఈ మానవ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటారు. ఇక్కడ హానోకు అనే వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేస్తాను. చాలాసార్లు మనం విని ఉండొచ్చు. బైబిల్లో హానోకు అని పేరు కలిగిన వారు నలుగురు ఉన్నారు. హానోకు అని పేరు కలిగిన వారు నలుగురు ఉన్నారు. ఒక్కసారి నలుగురిని పరిచయం చేసి హానోకు దగ్గరికి వస్తాను. మొట్టమొదటి హానోకు ఎవరంటే ఆదాము గారు మనవడు. అంటే మొట్టమొదటి మానవ సంతానం, మనవడు అని పిలువబడిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి పేరు ఏంటంటే హానోకే. మీరు అంటే తర్వాత చదువుకోండి. ఆదికాండము 4వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తున్నట్లయితే దేవుడు కయ్యూను ఒక కుమారుని కన్నాడు. ఆ కయ్యూను కుమారుడు పేరే హానోకు. ఈ హానోకు ఆధిక్యత ఎలాంటివో తెలుసా? తాతగారి పేరు ఆదాం, నాయనమ్మ పేరు హవ్వ. అంటే ఒక ప్రత్యేకమైన ఆధిక్యత కలిగిన వాడు. ఈరోజు ఈ హానోకు గురించి నేను మాట్లాడట్లేదు. రెండో హానోకును చూద్దాం. ఈయన ఎవరంటే యాకోబు గారు మనవడు. ఇతడు కూడా పెద్ద మనవడే, రూబేను కుమారుడు. ఒకసారి ఆదికాండము 46వ అధ్యాయము, ఆదికాండము 46వ అధ్యాయము 9వ వచనములో మనం చూసినట్లయితే యాకోబు పెద్ద కుమారుడు, చదువు అవసరం లేదమ్మా. అక్కడ రాయబడిన మాట చూసినట్లయితే యాకోబు యొక్క జ్యేష్ఠ కుమారుడుకు పుట్టినటువంటి వ్యక్తి పేరు హానోకు. ఈ హానోకు తాత ఎవరు? యాకోబు. సామాన్యుడు కాదు. రైట్. మూడో హానోకు చూద్దాం. ఇతడు అబ్రహాము సంతానం. అబ్రహాము మరొక వివాహం చేసుకుంటాడు. ఆమె పేరు కెతూరా సంతానం మిద్యాను. అనగా మనకి ఆదికాండము 25వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే ఆ కెతూరా సంతానంలో మిద్యాను కుమారుడైనటువంటి హానోకు అనే వ్యక్తి కనబడుతుంది. ఇతడు అబ్రహాము సంతానం. చెప్పాలంటే అబ్రహాం గారికి తాత అవుతాడు అని. రైట్. నేను అబ్రహాము, ఓకే, ఇక్కడ ఆదాము అమ్మగారు మనవను చూపించాను, యాకోబు గారు మనవను చూపించాను, అబ్రహాం గారికి మనవను చూపించాను. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. ఆదికాండము 5వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే ఏరోదు కుమారుడైన హానోకు. ఇక్కడ నేను ఎవరి గురించి చెప్పాలని ఈరోజు ఆశపడుతున్నానంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. ఇతడు తాత పెద్ద పేరు కలిగిన వాడు కాదు. ఇతడు తండ్రి అంత పేరు కలిగిన వాడు కాదు. కానీ ఇక్కడ నలుగురు హానోకులు ఉన్నారు. కానీ నలుగురు హానోకులు ప్రభు దగ్గరికి ఎత్తబడలేదు. ఒకరు మాత్రమే ఎత్తబడ్డారు. ఎవరు ఆ హానోకు అంటే ఏరోదు కుమారుడైన హానోకు. ఏంటి స్పెషల్? ఏంటి ప్రత్యేకత? ఇక్కడ హానోకు అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా? ప్రత్యేకించబడినవాడు అని అర్థం, లేదా ప్రతిష్ఠించబడినవాడు అని అర్థం. చెప్పాలి, హానోకు అంటే దాని అర్థం ఏంటి? ప్రత్యేకించబడినవాడు లేదా ప్రతిష్ఠించబడినవాడు. అయితే ఈ నలుగురిలో ఒకే ఒకడు పేరుకు తగినట్లుగా జీవించాడు. అందుకే దేవుడు అతన్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఇక్కడ సీనియారిటీని ఎన్నుకోలేదు. దేవుడు బ్యాక్గ్రౌండ్ చూడలేదు. మొట్టమొదటి చెప్పుకున్న హానోకు ఎవరుండేనా? ఆదాము అవ్వగారు మనవడు.
అబ్రహాం గారు మనవడు, అదేవిధంగా యాకోబు గారు మనవడు. కానీ వీరికి బ్యాక్గ్రౌండ్ చాలా ఉన్నాయి, కానీ వీరి ఎవరి గురించి కూడా బైబిల్లో ఎక్కడ రాయబడదు. జస్ట్ వారి పేరు ప్రస్తావించబడింది, వదిలేశారు. కానీ ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, వారి తాత ఎవరో తెలియదు, వారి నాన్న ఎవరో ప్రాధాన్యత లేదు, కానీ ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి తనకు పేరుగా, తనకు పేరు పెట్టబడిన పేరుకు తగినట్లుగా జీవించిన ఆ హానోకు మాత్రమే కారణ జన్ముడుగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మన జీవితంలో కూడా చాలా సార్లు అనుకుంటాం, నేను ఆ స్థాయికి రావాలంటే నాకు వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేదండి, నాకు వెనకాల ఏ సపోర్ట్ లేదండి, నా తాతలు లేకపోతే నా ముత్తాతలు, నా తల్లిదండ్రులు ఏం సంపాదించలేదండి, ఎవరు ఏ పేరు తీసుకురాలేదండి. అనేక సార్లు నువ్వు ఏం చేస్తానంటే నిరాశ నిస్పృహలో ఉంటుంటావు. నేను ఏ రోజు ఎదగలేకపోవడానికి కారణం అదే, నేను సేవ చేయలేకపోవడానికి కారణం ఇదే, నేను ఈ స్థాయిలో లేకపోవడానికి కారణం ఇదే. ఎప్పుడు దేన్ని చూస్తుంటాం? మన బ్యాక్గ్రౌండ్ చూస్తుంటాం. దేవుడు నీ బ్యాక్గ్రౌండ్ చూసి ఆస్వాదించడు, నిన్ను చూసి ఆస్వాదిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ వ్యక్తిత్వాన్ని చూసి దేవుడు ఆస్వాదిస్తాడు, నీ యొక్క సిన్సియారిటీని బట్టి దేవుడు ఆస్వాదిస్తాడు, నీ స్థితిని బట్టి దేవుడు ఆస్వాదిస్తాడు. ఇక్కడ ఏ రోజు తన కుమారుణ్ణి ఒక సరి అయిన పద్ధతిలో పెంచాడు, ఒక సరి అయిన పద్ధతిలో పెంచాడు. అందుకే హానోకు ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడు. ఇతడులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకతలు ఒక 4 మీ ముందు పెడతాను. ఎందుకు దేవుడు ఈ 4 హానోకుల్లో ఒక్క హానోకుని ఎందుకు ఎన్నుకున్నాడు? వారిలో లేనిది ఇతనులో ఏముంది? ఈరోజు చెప్పే అంశం కూడా ఏంటంటే, నలుగురిలో తందాన తాను ఒక్కడగా నువ్వు ఉండదు. నువ్వు స్పెషల్, నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. ఈరోజు దేవుని సేవకులు ప్రేమించినటువంటి కుమార్తె రాబోయే రోజుల్లో ఒక ప్రవక్తిగా, రాబోయే రోజుల్లో ఒక అభిషేకము కలిగినటువంటి ఒక దేవుని సేవకురాలుగా, ఒక ఆరాధికురాలుగా, దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడే ఒక సాధనంగా దేవుడు ఆ బిడ్డను వాడుకోవాలి. అంటే ఈ కార్యాల అనుభవంలో కూడా ఆ బిడ్డను నడిపించేవారుగా, తల్లిదండ్రులుగా కూడా ఉండవలసినటువంటి వారేమన్నాం. చూద్దాం, ఒక 4 అనుభవాలు హానోకులో నుంచి, ఒక 4-5 టైం బట్టి నేను మీకు వివరిస్తాను. మొట్టమొదటి చూసినట్లయితే పేరుకు తగినట్లుగా జీవించాడు హానోకు అని రాయబడుతుంది. అంటే అతడు ప్రత్యేకించబడినవాడు. హానోకు అంటే అర్థం ఏంటంటే, ఎస్, అతడు కూడా ఏం చేశాడంటే లోకానికి, సమాజానికి, అందరూ ఎలా మాట్లాడుతున్నాడో అలా మాట్లాడలేదు, అందరూ ఎలా నడుస్తున్నారో అలా నడవలేదు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఎవరు ఏ మార్గంగా పోతే, ఎవరు ఎలా పోతే అలాగే నడుస్తున్నాం, అలాగే మాట్లాడుతున్నాం, అలాగే జీవిస్తున్నాం. కానీ ఇక్కడ దేవునికి వాక్యం రాబడుతుంది, నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి, అప్పుడు ఆస్వాదిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడు ఉన్నాడండి, ఆయన పేరు దానియేలు. దానియేలు జీవితాన్ని మీరు బాగా గమనించండి. దానియేలు జీవితాన్ని గమనిస్తే, దానియేలు 4 గవర్నమెంట్స్, 4 ప్రభుత్వాల కాలాల్లో దానియేలు జీవించాడు. మొదటి ప్రభుత్వం నెబుకద్నెజర్, ద కింగ్. అసలు రాజు అంటే ఎలా ఉండాలి, ఎలాంటి రోషం, ఎలాంటి పౌరుషం ఉండాలనేది ఏకైక రాజు ఎవరంటే నెబుకద్నెజర్. ఈ నెబుకద్నెజరు ఒకసారి దానియేలును పిలిపించుకుని దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి, అసలు ఎవరైనా సాష్టాంగ నమస్కారం ఒక సామాన్యమైన వ్యక్తి రాజుకు చేస్తాడా? రాజు ఒక సామాన్యమైన వ్యక్తికి చేస్తాడా? సామాన్యమైన వ్యక్తి రాజుకు చేస్తాడు. ప్రధానమంత్రి ఉన్నాడండి, ప్రధానమంత్రి ఎవరికైనా బయట కనిపించే వ్యక్తులకు సాష్టాంగ నమస్కారం చేస్తాడా, లేకపోతే నమస్కారం చేస్తాడా? ఆయన ఎవరైనా వస్తే నిలబడతాడా? ఆయనకంటే పైన ఉన్నవారు ఎవరైనా వస్తే నిలబడతాడు, ఆయన లేచి నిలబడతాడు. ఒక వేరే ప్రధానులు వస్తాయి, ఎవరైనా వస్తాయి. కానీ ఈ దానియేలును చూడగానే ఈ నెబుకద్నెజర్ ఏం చేశాడట? సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ తర్వాత అతడు వెళ్ళిపోయిన తర్వాత 2వ రాజు బెల్షాజర్. ఈ బెల్షాజర్ కూడా దానియేలును పిలిపించి అతనికి ఊదారంగు వస్త్రాన్ని ధరింపజేసి అతనికి నైవేద్యమును అర్పించారని వాక్యం రాయబడుతుంది. ఆ తర్వాత గవర్నమెంట్ దర్యావేషు కాలంలో కూడా దానియేలును ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా 3వ అధికారిగా నియమించాడు, ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. ఆ తర్వాత కోరెషు గవర్నమెంట్, పారసీకుల కోరెషు గవర్నమెంట్ వచ్చింది. అతని గవర్నమెంట్ లో కూడా దానియేలు వర్ధిల్లినట్లుగా, గౌరవించినట్లుగా దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది.
ఇక్కడ చూడండి, ప్రభుత్వాలు మారాయి, రాజులు మారారు, ఎవరు మారినా దానియేలు ఘనత మారలేదు. కారణం ఏంటి తెలుసా? దానియేలు ప్రత్యేకించుకున్నాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే దానియేలు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏంటో రిక్వెస్ట్ చూడండి, నేను అపవిత్రుడును కాకుండానట్లుగా దానిని పుచ్చకుండా ఉండడానికి నాకు సెలవిమ్మని నపుంసుల అధిపతిని కోరగా. అంటే రాజుగారి భోజనం ఎలా ఉంటుందో తెలుసా? చాలా బాగుంటుంది. రాజుగారు భోజనం అంటే, రాజుగారి ఇంట్లో భోజనం అంటే, రాజుగారు బల్ల మీద భోజనం అంటే అన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాల పదార్థాలు ఉంటాయి. సంకలు గుద్దుకొని వెళ్తారు అందరూ. కానీ ఇక్కడ దానియేలు ఏం చేశాడు తెలుసా? రాజులు భుజించే భోజనం, రాజుగారు భుజించే భోజనంలో అపవిత్రత ఉంటుంది. అంటే దానిలో మద్యము కలుస్తుంది. ఒకవేళ దానిని తినడం ద్వారా నేను ఎవరికి అపవిత్రుడనవుతాను? దేవునికి అపవిత్రుడనవుతాను. ఒకవేళ నేను అపవిత్రుడనవుతాను, నేను ప్రత్యేకించబడిన వాడును కాదు. కాబట్టి నేను దేవుల్లో ప్రతిష్ఠించబడిన వాడును, దేవుల్లో ప్రత్యేకించబడిన వాడును. కాబట్టి దానిని తినకుండా నాకు ఆజ్ఞమి. కావాలంటే నన్ను బయట పంపించేసినా పర్వాలేదు, కావాలంటే ఈ సంస్థానంలో ఉద్యోగం పీకేసినా పర్వాలేదు. బట్ నేను ఎవరి కోసం బ్రతుకుతాను? నా దేవుని కోసం బ్రతుకుతాను. నేను ఎవరి కోసం ప్రతిష్ఠ కలిగి ఉంటాను? నా దేవుని కోసం ప్రతిష్ఠ కలిగి ఉంటాను. అది ఇచ్చాడు కాబట్టి దానియేలు ఇన్ని గవర్నమెంట్స్ లో గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు ఒక్కొక్కసారి దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతను కోల్పోతూ ఉంటామండి. చిన్న చిన్న వాటిని, ఏది తాగకూడదు, ఏది తినకూడదు, ఏది మొక్కకూడదు, ఏ స్థలానికి వెళ్ళకూడదు, ఈ నియమాలు దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు దానికి మనము లోబడేవారుగా ఉండాలి. మన బిడ్డలను అలాగూ పెంచాలి. ఒక నాజీరు చేయబడిన వారుగా, ఒక ప్రతిష్ఠించబడిన వారుగా మనం పెంచగలిగితే దేవుని యొక్క గొప్ప అభిషేకం మన బిడ్డల మీదకి దిగవచ్చును గాక. ఆ రీతిగా బ్లెస్సీ కూడా ఈ మొదటి సంవత్సరం నుంచి దేవుని సేవకులను ప్రేమించిన ఆ చిన్నారి బిడ్డ కూడా దేవుని కొరకు నాజీరు చేయబడినదిగా, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన బిడ్డగా, ఒక యోగ్యతను పొందుకునే బిడ్డగా దేవుడు ఆ బిడ్డను అభిషేకించును గాక. ఎస్, ఈరోజు దేవుని సేవకులుగా మన బిడ్డలను ఆ రీతిగా చిన్నతనం నుంచి ఆ స్థితిలో పెంచాలి. ఈరోజు మన సహవాసాన్ని బట్టే మన పరిస్థితి మారిపోతుంటుంది. నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్ ఏంటనేది చెప్పగలనంటాడు. ఒక్కొక్కసారి మన సహవాసాలు సరిగా లేకపోతే, ఈరోజు మన పిల్లలు చెడిపోతున్నారు అంటే, చెడు మార్గంలోనికి వెళ్తున్నారంటే, మన ఇంట్లో ఎంత భయభక్తులుగా ఉంచినా, చర్చిలో ఎంత భయభక్తులుగా ఉంచినా, వారు బయట స్నేహాలు ఉన్నాయి చూడండి, అవి చాలా డేంజర్. అవి చాలా మంది తల్లిదండ్రులు ఈరోజు గమనించలేకపోవడమే ముఖ్యమైన కారణం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ఒకసారి చదువుతారన్నమాట. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం చదవండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానవుతాడు, మూర్ఖుల సహవాసం చేయవాడు ఏమవుతాడమ్మా? చెడిపోవును. అంత జ్ఞానులు సహవాసం చేస్తే జ్ఞానం అవుతాడు, మూర్ఖుల సహవాసం చేస్తే మూర్ఖుడు అవుతాడు. అంత సింపుల్. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బియ్యం ఉన్నాయి కదండి, ఈ బియ్యమును పసుపులో కలిపామనుకోండి, ఏమవుతాయి? అక్షింతలు. నూతన వధువరులను దీవించడానికి, ఆస్వాదించడానికి వాడే అక్షింతలు అవుతాయి. అదే బియ్యాన్ని కొంచెం పాలు బెల్లం వేసి పొయ్యి మీద పెట్టామనుకోండి, ఏమవుతుంది? నోరు అవుతుందా? పాయసం అవుతుంది. రైట్. అదే బియ్యంలో కొంచెం బొగ్గు కలిపామనుకోండి, ఏమవుతుంది? చెడుపు పెట్టి ముద్ద అవుతుంది. ఓ భీమ్ అంటాడు చూడండి శ్మశానాల్లో. ఆ శ్మశానాల్లో దయ్యాల మధ్య కూర్చొని, పదార్థం ఒకటే. అది పసుపుతో కలిస్తే ఆశీర్వదించే అక్షంతలు అవుతాయి. అదే బియ్యాన్ని కొంచెం పాలతోనూ బెల్లముతో కలిపితే తినే ఒక శ్రేష్టమైన ఆహారం అవుతుంది. అదే బొగ్గుతో కలిపితే చెడుపులు పెట్టే, చిల్లంగి పనులు చేసే ఒక పదార్థం అవుతుంది. సింపుల్. మన జీవితం కూడా అంతే. మనం ఎవరు? ప్రతిష్ఠించబడిన వారం. ఆమేన్, హల్లెలూయా. ప్రత్యేకించబడిన వారం, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారం, యేసుక్రీస్తు నామములో రక్షించబడినటువంటి వారం.
అందుకే ఈ లోకంలో లోకులున్న ఆశల వైపు మనం చూడకుండా దేవుని కొరకు మనం ప్రత్యేకించబడినదుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గోదావరి జిల్లాలో అండి ఒక చేపకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటా చేప పేరు? పులస. తిన్నారు ఎప్పుడన్నా? తినలేదా? అయ్యయ్యో. అక్కడ ఒక సామెత ఉంది, ఏంటి తెలుసా? పుస్తులు తాకట్టు పెట్టైన పులస తినాలరా అంటారట. పుస్తులంటే మంగళసూత్రం కట్టిన భర్త పెట్టిన ఆ తాలిబొట్టు తాకట్టు పెట్టైనా పులస. నేను ఆ ప్రాంతం వెళ్తాను, అంతర్వేదపాలెం కానీ రాజమండ్రి ఆ ప్రాంతాలు వెళ్ళినప్పుడల్లా కూడా ఆ సీజన్ వెళ్తున్నప్పుడు చక్కగా పెడుతుంటారు. అక్కడ చేస్తున్న టేస్ట్ మనకు టేస్ట్ రాదులేండి వాళ్ళు. దీని అసలు పేరు ఏంటో తెలుసా? ఎలస. ఇది సముద్రంలో ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే దీని సముద్రంలో ఉంటుంది. నేను ఒకసారి అంతర్వేదపాలెం వెళ్ళాను. సాయంకాలం ఇలాగ మనకు ఎలా సముద్రం ఉందో అలాగే సాయంకాలం మీటింగ్ టైం ఉందని ఆ సముద్రం ప్రాంతానికి వెళ్ళాం. కొట్లు ఉన్నాయి చేపలు, దోసులతో తీసేస్తున్నారు. మహా అయితే 10 రూపాయలకి 2-3 ఇచ్చేస్తున్నారు. ఏంటంటే ఇలా ఎంత చీప్గా ఇస్తున్నారంటే, జిగురండి ఇది. అస్సలు ఈ చేప పులుసు పెట్టుకుంటే టేస్ట్ కూడా రాదు, ఏదో నీచి తిన్నామని పేరు కోసం తింటారు అన్నారు. దీని పేరు ఏంటంటే ఎలసాట. ఈ యొక్క నర్సాపూర్ నుంచి వచ్చే గోదావరి నీళ్ళన్నీ ఏమవుతాయంటే అంతర్వేది పాలలో సముద్రంలో కలిసిపోతాయి. ఈ సముద్రంలో ఉన్న ఇలస అనే చేపలు ఉంటాయి కదా, అన్నీ రావు. కొన్ని మాత్రం ఎదురీత ఈదుకుంటూ ఆ సముద్రంలో నుంచి ఆ గోదావరి నీళ్ళలోనికి వస్తాయట. వచ్చిన తర్వాత అలాగూ ప్రయాణం చేసి నర్సాపురం, రాజమండ్రి ప్రాంతాలన్నీ వెళ్ళిన తర్వాత ఆ గోదావరి నీళ్లు తాగుతాయి. గోదావరి మట్టి తింటది, ఒళ్ళొస్తుంది, పొలుసు మారుతుంది, పేరు మారుతుంది. దాని పేరేంటి తెలుసా? పులస అయిపోతుంది అంతే. ఆ తర్వాత ఆ సీజన్లో దొరికిన తర్వాత దాని ఖరీదు ఎంతో తెలుసా? 10,000 రూపాయలు. పాట పాడుకుంటే సీజన్లు అయితే 5,000 నుంచి 10,000 రూపాయలు. ఒకప్పుడు దాని ఖరీదు అంతా 10 రూపాయలే. అసలు తినరు కూడా, ఫ్రీగా ఇచ్చినా తింటలేదు అది. దాని రూపు బాగోదు, నీసు వాసన వస్తుంది, దాన్ని పట్టుకుంటే జిడ్డుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది ఆ యొక్క సముద్రములో నుంచి ప్రత్యేకించుకుని, ఆ లోకమనే సముద్రంలో నుంచి ప్రత్యేకించుకుని తను ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటుందో, అందరి వలే కాదు, అక్కడ 100 చేపలు ఉంటాయి కానీ అన్నిలో కొన్ని మాత్రమే వస్తాయి. దాని రూపు మారిపోతుంది. ఒక సహోదరి పాడింది కదా, నా స్టైల్ మారింది, నా నడక మారింది. అలాగే ఇది లోపల రాగానే అన్నీ మారిపోతాయి అన్నమాట. మొత్తం రూపు మారిపోతుంది, స్టైల్ మారిపోతుంది, పేరు మారిపోతుంది. ఇంకా చూసుకొని లైన్లో నిలబడతారు దాన్ని తినడానికి. ఎందుకు ఈ పేరు చెప్తున్నానంటే, ప్రతిష్ఠించుకుంటే మన జీవితాలు అలా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రత్యేకించుకుంటే మన జీవితాలు అలా ఉంటాయి. హానోక్ 4 ఉన్నారు, ఒక్కడు మాత్రమే ప్రతిష్ఠించుకున్నాడు, అందుకే దేవుని దగ్గరికి కొనుకోబడ్డాడు. రెండో విషయం చూద్దాం. ఇతడు పరిశుద్ధాత్మ పూర్ణుడు. యోధా పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూద్దాం. యోధా పత్రిక 1వ అధ్యాయం 14-15. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించుచు ఇట్లనెను. ఇదిగో అందరికీ చాలండి. ఇక్కడ ఒక యోధ హానోకును పరిచయం చేస్తున్నాడు. హానోకును పరిచయం చేస్తూ హానోకును ఎలా పరిచయం చేస్తున్నాడంటే ప్రవచన ఆత్మ కలిగిన వాడు, ఇంకా చెప్పాలంటే పరిశుద్ధ ఆత్మ కలిగిన వాడు అని యోధ సంఘానికి పరిచయం చేస్తున్నాడు. 7వ వాడైన హానోకు. ఆదాం మొదలుకొని ఎవరి పేరు వినబడలేదు. మీరు బాగా గమనించండి, బైబిల్లో ఆదాం మొదలుకొని ఆదాము తర్వాత ఎవరి పేరు వినబడింది? హానోకు పేరే. ఈ ఆధిక్యత చాలా మంది పుట్టారు. ముందు ఒక హానోకు పుట్టేశాడు ఆల్రెడీ. ఎవరికి? కయ్యూనికి. అతని పేరేం వినబడిందా? కానీ 7వ వాడైన హానోకు మాత్రం ప్రవచన ఆత్మ కలిగిన వాడు, మరి ముఖ్యంగా పరిశుద్ధత కలిగిన వాడు, పరిశుద్ధాత్మ కలిగిన వాడు. నా ఆత్మ లేనివాడు సింపుల్. దేవుని వాక్యం అది చెప్తుంది. ఈరోజు మనము దేవుని వారముగా ఉండాలంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి, దేవుని పరిశుద్ధత మనలో ఉండాలి, దేవుని ఆత్మపూర్ణులుగా మనం ఉండాలి. దేవుడు ఎన్నుకునేది, దేవుడు ఏర్పాటు చేసుకునేది ఎవరంటే దేవుని ఆత్మ కలిగిన వారిని తప్ప దేవుని ఆత్మ లేని వారిని భూమి మీద దేవుడు ఏర్పాటులోనూ ఉండడు. ఈరోజు దేవుడు చూసే క్వాలిటీస్ అవే. ఇప్పుడు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకోండి,
మనం ఎవరిని ఎతుకుతాం? మొట్టమొదట ఒక ఆర్కిటెక్ట్ని ఎతుకుతాం, ఒక ఇంజనీర్ని ఎతుకుతాం, ఒక మేస్త్రిని ఎతుకుతాం. ఒకసారి దేవుడు తన ఇల్లుని కట్టాలి అంటే తన మందిరాన్ని కట్టాలి. దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలి. అక్కడ 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. అప్పటికే సకల విద్యలు అభ్యసింపజేసిన మోషే ఉన్నాడు, అహరోన్ ఉన్నాడు, చాలా మంది పెద్దవారు ఉన్నారు. ఇప్పుడు దేవుని ఆలయం కట్టడానికి, దేవుని ఇల్లు కట్టడానికి దేవుడు ఆలోచించాడు ఎవరైతే బాగుంటుందని. వెంటనే మోషే పిలిచాడు. మోషే, నా మందిరాన్ని, నా ఆలయాన్ని కట్టడానికి నేను ఒక ఎన్నుకుంటున్నాను అన్నాడు. మోషే, ఎవరు ప్రభా? ఆ వ్యక్తి ఎవరు ప్రభా అన్నాడు. ఇదిగో హోరు మనవడు, ఊరు కుమారుడైన బెసలేల్ అన్నాడు. బెసలేలా? అతనిలో ఏంటి ప్రత్యేకత? అతనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? నిర్గమకాండము 1వ అధ్యాయంలో అతడు పరిశుద్ధత కలిగిన వాడు, పరిశుద్ధాత్మ కలిగిన వాడు, నా ఆత్మ నింపకొనుగున్నాడు, నా ఆత్మతో నింపబడిన అనుభవం కలిగిన వాడు, కాబట్టి అతడు నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పని చేయాలంటే, దేవుని కొరకు వాడబడాలంటే ఈ లోకంలో ఉన్న డిగ్రీస్ కాదు కావాల్సింది. నువ్వు బీటెక్ చదివావా, ఎంటెక్ చదివావా, ఎంబీఏ చేసావా, డాక్టరేట్ చేసావా, ఎంఫిల్ చేసావా, ఇవి కాదు. ఇవి నీ లోకంలో ఉపయోగపడవచ్చు, నీ ఉద్యోగానికి ఉపయోగపడవచ్చు. కానీ దేవునికి ఇష్టడుగా మనం ఉండాలంటే, దేవునికి యోగ్యుడిగా మనం ఉండాలంటే ఒక డిగ్రీ ఉంది. అదే దేవుని ఆత్మ పూర్ణముగా మన ముందు గాక. బ్లెస్సింగ్ కూడా చిన్నతనం నుండి దేవుని ఆత్మ అభిషేకముతో నింపబడే అనుభవములు ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసుకుని వెళ్తున్న తన జీవితంలో ఆ దినాన్ని ప్రభు ఎలాగైతే 20 లక్షల మందిలో ఒక్కడిని దేవుడు లేపుకున్నాడు, అలాగే అనేక జనాంగాల మధ్య ఈ కుమార్తెను కూడా దేవుడు ఒక సాధనంగా లేపబడును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను నన్ను కూడా అడుగుతుంది, మీరు ఎట్టి ఆత్మను మీరు కలిగి ఉన్నారు. ఎన్ని ఆత్మలు ఉన్నాయో తెలుసా? 14 ఆత్మలు ఉన్నాయి. చెప్తే తెల్లారిపోద్ది. మీకు ఎప్పుడైనా వీలు ఉంటే పృథ్వీరాజు అఫీషియల్ అనే ఒక ఛానల్ ఉందండి నాకు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, అందులో ఎట్టి ఆత్మను కలిగి ఉన్నావు అనేది ఒక మెసేజ్ ఉంటుంది. 14 ఆత్మల గురించి చెప్పాను. ఎన్ని ఆత్మలు? 14 ఆత్మలు. బ్రహ్మపరచు ఆత్మ, పగ తీర్చుకునే ఆత్మ. సింపుల్ గా ఎగ్జాంపుల్ ఏంటంటే, యేసు ప్రభువారు ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తారు. వెంటనే శిష్యులు అంటారు, ప్రభువా నువ్వు ఆజ్ఞాపించు, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వీళ్ళందరినీ నాశనం చేయమని. అంటే వెంటనే ప్రభు వారిని గద్దించగా కింద పుట్టినట్లు ఉంటుంది, మీరు ఎట్టి ఆత్మను మీరు కలిగి ఉన్నారు, పగ తీర్చుకునే ఆత్మ, ఇంకా గాఢ నిద్ర, ఇలా ఎన్నో ఆత్మలు ఉన్నాయి. మీరు ఎట్టి ఆత్మను కలిగి ఉన్నారని ప్రభు అడుగుతున్నాడు. ఈరోజు మనం కలిగి ఉండవలసిన ఆత్మ ఏంటంటే పరిశుద్ధత, పరిశుద్ధ ఆత్మను మనము కలిగి ఉందాము గాక. ఈ లోకంలో అన్ని ఆత్మలు ఉంటాయి, ఆత్మ తప్ప. ఈరోజు మనకున్న అనారోగ్యాల కారణాలు, మనకున్నటువంటి బలహీనతల కారణాలు ఇవేనండి. నీలో ఎట్టి ఆత్మ ఉంది? ఈ మధ్య నా దగ్గరకు ఒక వ్యక్తిని తీసుకొచ్చారు, చాలా సంవత్సరాల క్రితం. సన్నగా ఉన్నాడు, అంటే కింద పడిపోతాడు, అలా ఉన్నాడు సన్నగా. సరే తీసుకొచ్చారు, పక్కనే వాళ్ళ ఆవిడ నిలబడి ఉంది, చెప్తుంది మొత్తం లేని రోగాలు చెప్పాలంటే అన్ని రోగాలు ఉన్నాయి మన వాళ్ళలో, అన్ని రోగాలు ఉన్నాయి. ఈమె కొంచెం డ్రమ్లో ఉంది, ఈయనేమో సన్నగా ఉన్నాడు. అన్నానమ్మా కొంచెం ఆయన కూడా పెట్టచ్చుగా, మొత్తం తిని అయిపోతే అంది. అందుకే పాస్టర్ గారు రోజు ఎన్ని ఇడ్లీ తింటాడో అడగండి అన్న. బాబు ఎన్ని ఇడ్లీ తింటారో రోజు అన్నాడు. ఇడ్లీ అండి అన్నాడు. ఎన్ని ఇడ్లీ అట? మీరు ఎన్ని ఇడ్లీ తింటారండి? మీరు తింటారు అసలు? ఒక 4, మళ్ళీ 2 అనకండి, ఒక 4, 5 తింటాం. పాస్టర్ గారు ఎన్ని దోశలు తింటాడో అడగండి అన్న. బాబు ఎన్ని దోశలు తింటారంటే 10 దోశలు అన్నాడు. 1 కిలో చికెన్ తీసుకొస్తే ఇంటికి ఒక్క మొక్క లేకుండా మొత్తం తినేస్తాడట. ఇడ్లీ ఏమైంది? 10 దోశలు ఏమయ్యాయి? కిలో చికెన్ ఉప్పంటి కింద పడిపోయేటట్టున్నాడు. ఇప్పుడు అర్థమైంది, లోపల ఒకడు ఉన్నాడు. ఎవడున్నాడు? సాతాన్ గాడు ఉన్నాడు. ఇన్ని రోగాలకు నిలయం ఇతని శరీరం ఉందంటే లోపల ఒకడు పనిచేస్తున్నాడు, కాబట్టి వాడు బయటకు పోతాయి కానీ కుదరదని చెప్పాను. శుక్రవారం ఉపవాస ప్రార్థన జరిగితే తీసుకురండి, ప్రార్థన చేద్దాం, అప్పుడు విడుదల కలుగుతుందని మొత్తాన్ని తీసుకొచ్చి ప్రార్థన చేయగా అతనిలో ఉన్నటువంటి దురాత్మలను అగ్నికి అప్పగించగా అతడిలో ఉన్నటువంటి దురాత్మ గిల్లగిల్ల మొత్తం అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత ఆ తర్వాత అతడు తిన్నదంతా వంట పెట్టింది. ఈయన కూడా డ్రమ్లో తయారాడు.
ఈనాడు మన జీవితంలో కూడా కొన్ని బలహీనతలకు కారణాలవే. చూడండి, కొంతమంది హాస్పిటల్ తిరుగుతానే ఉంటారు, అన్ని టెస్టులు, ఆ చేతిలో ఫైల్, ఈ చేతిలో ఫైల్. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏం లేదమ్మా, ఏముంది, బాగుంది, అంత బాగుంది. కానీ కొన్ని ఆత్మలను మనలో పనిచేస్తుంటాయి. మనలో పనిచేయవలసింది ఈ లోకంలో ఉన్న ఆత్మలు కాదు, ఈ దురాత్మలు కాదు, సాతానాత్మలు కాదు, గాఢ నిద్రాత్మలు కాదు. కొంతమందికి నిద్ర ఎక్కడ వస్తుందో తెలుసా? ఇంట్లో రాదు. ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంటది, టీవీ ముందు ఉంటది, కొనుకేస్తే ఒట్టు ఎక్కడ వస్తుంది కునుకు? దేవుని మందిరానికి వచ్చి కూర్చోగానే వస్తుంది కునుకు వస్తుంది కొంతమందికి. ఇదొక ఆత్మ. ఒకసారి అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ చేసింది అమ్మ పాస్టర్ గారికి. ఎన్ని గంటలకి? 2 గంటలకి. పాపం అయ్యగారు 108 కదా పాస్టర్ గారిది. ఎనీ టైం, ఏ టైంలో కాల్ వస్తుందో తెలిసి 24 గంటలు ఫోన్ ఆన్లో ఉండాలి. ఆ 2 గంటల టైం చూసుకుని ఫోన్ ఎత్తాడు. హలో అమ్మా, ఏంటమ్మా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఏంటంటే, అయ్యగారు నా నిద్ర రావట్లేదు అయ్యగారు అందట. నీకు నిద్ర రాకపోతే నా నిద్రపాటు చేయడం ఎందుకమ్మా, డాక్టర్ గారు ఫోన్ చేయొచ్చు కదా అందట. లేదయ్యగారు, మీరు చర్చిలో వాక్యం చెప్తే వస్తుందంటే నిద్ర, ఒక 5 నిమిషాలు వాక్యం చెప్తారని ఫోన్ చేశాను అందట. మహాతల్లి ఏం చెప్తారట? 5 నిమిషాలు పాస్టర్ గారు వాక్యం చెప్తే నిద్రపోతే. ఏం జోలపాట అనుకుందేమో. ఎందుకంటే ఈరోజు నిద్ర ఎక్కడ రాదు. ఇది ఒక గాఢ నిద్రాత్మ. కొంతమందికి ఇలాంటి ఆత్మలు చాలా మందికి ఉంటాయి. సో ఇక్కడ నేను వీటి గురించి చెప్పట్లేదు, కానీ హానోకు జీవితంలో చూసినట్లయితే దేవుని ఆత్మపూర్ణుడుగా ఉన్నాడు. కాబట్టి అతడు ఒక ప్రత్యేకించబడిన వాడుగా ఉన్నాడు. దేవునితో కొనుపోబడిన అనుభవంలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీవు ఎట్టి ఆత్మను కలిగి ఉన్నావు? ఆత్మపూర్ణులుగా ఉన్నామా? ఆత్మ సంపూర్ణంగా మనము జీవించదము గాక. 3వ అనుభవంలోనికి వద్దాం. ఈ 3వ అనుభవంలోనికి వద్దాం. హానుకులు అంటే ఈ 4 అనుకుల్లో ఈ 3 లేనిది ఇతరుల్లో ఏముంది? ఇతరుకున్న ప్రత్యేకత ఏంటి? ఇతడు ఎలా కారణ జన్ముడయ్యాడని మనం చూసినట్లయితే 3వది, ఇతడు దేవునితో నడిచినవాడు. ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయము 22వ వచనం. హానోకు మెతూషేలను కనిన తర్వాత 300 ఏండ్ల దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఎన్ని సంవత్సరాలు నడిచాడు దేవునితో? 300. చెప్పాలి, ఎన్ని సంవత్సరాలు? 300 ఏండ్లు. ఆనోకు బ్రతికిన కాలం ఎంత అండి? కింద రాయబడి 365. అంటే 365లో 300 తీసేస్తే ఎన్ని సంవత్సరాలు? 65 సంవత్సరాలు సామాన్యమైన జీవితాన్ని జీవించాడు. అంటే దేవుని కొరకు దేవునితో నడిచే అనుభవం ఎంత? 85%. మీరు చెప్పండి ఒకసారి, దేవునికి ఎంత టైం ఇస్తున్నాం మనం? ఇక్కడ ఉన్నవారు చెప్పండి. ఆదివారం 1 గంట ఇవ్వడానికి నాన్న యాతన పడతాం దేవునికి టైం ఇవ్వడానికి. 24 గంటలు దేవునికి ఎంత టైం ఇవ్వగలుగుతున్నాం? మనం దేవునితో ఎంత టైం నడవగలుగుతున్నాం? 300 సంవత్సరాలు హానోకు దేవునితో నడిచిన, అంటే దేవునితో అటాచ్ అయి ఉన్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, దేవునితో నడవడం అంటే ఏదో పేరు మాటకు మాత్రమే కాదు. నేను క్రైస్తవుడను, నేను క్రైస్తవురాలను, ఓకే నేను దేవుని బిడ్డను, ఒక ట్యాగ్ కాదు. ఈ 300 సంవత్సరాలు ప్రతిదినము దేవునితో మాట్లాడుతున్నాడు, అనుదినము ఆయనతో కనెక్టివిటీ అయి ఉన్నాడు. అంటే మనం ఆ సిగ్నల్ చూడు, ఇప్పుడు మన ఫోన్ వాడుతున్నాం కదా, ఈ ఫోన్ మాట్లాడాలంటే మన ఫోన్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? టవర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ వేరే ప్లేసులకు వెళ్ళామనుకో, టవర్ లేని ప్లేసులో ఒక ఫోన్ పనిచేస్తుందా? పనిచేయదు. ఈ హానోకు 24 గంటలు ప్రభువుతో కనెక్టివిటీ ఉన్నాడు. ఎప్పుడు ప్రభు మాట్లాడతాడు, ప్రభుతో అతడు మాట్లాడతాడు. మనం కూడా దేవునితో అలాంటి సహవాసాన్ని కలిగి, దేవునితో నడిచే అనుభవంలో మనం, దేవుని ప్రార్థనా సహవాసంలో, ఆయన మందిర సహవాసంలో, ఆయనతో పాటు మనం సహవాసంలో మనం నడుచుదుము గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నడవటం, దేవునితో నడుచుట, దేవునితో నడిచే అనుభవం మన జీవితంలో కావాలి. ఈరోజు ఆదివారం ప్రభు సన్నిధిలో గడపడమే పెద్ద సమస్య అయిపోతుంది ఈరోజు చాలా మంది మనుషులకి. ఇప్పుడు అంటే మరి మిగతా సంఘాల్లో ఉందో లేదో తెలియదు, కానీ మా సంఘంలో ఆదివారం, మొదటి ఆదివారం వస్తే బయట టెంట్లు వేస్తాం, 2వ ఆదివారం టెంట్లు వేయం, 3వ ఆదివారం టెంట్లు వేయం. ఎందుకు మొదటి ఆదివారం టెంట్లు వేస్తున్నాం? ఏదో ప్రసాదం ఎత్తారటగా మొదటి ఆదివారం, అలా అయిందే. ఇప్పుడు అంతా ఏమంటుంది మొదటి ఆదివారం? ఈ క్రైస్తవులు తయారయ్యారు ఈ మధ్య. అర్థం కాదు నాకు, ఇప్పటికీ అర్థం కాదు. మొదటి ఆదివారం వచ్చినంత జనాలు మిగతా ఆదివారాలు ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. మరి ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా దగ్గర ఆ పోయే కాలం ఉందంతే.
మొదటి ఆదివారం కిక్కిరిసిపోతారు అంతే. అటోటి అంటూ ఇటోటి అంటే వేయాలి. అంటే ఈరోజు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నాం, ఎందుకు లీవ్ పెడుతున్నాం తెలీదు. ఈ మధ్య ఈ ఆన్లైన్లో వచ్చిన తర్వాత, ఈ లైవ్లో వచ్చిన తర్వాత ఇంకా కొంతమందికి ఇంకొక రకమైనది వచ్చింది. ఇంట్లో కూర్చొని సోఫాలో కూర్చొని పకోడీలు తింటూ ఆరాధనలో పాల్గొనే బ్యాచ్ ఒకటి అయ్యింది. ఆదివారం ఈరోజు ఆరాధన రాకపోతే ఉంది, మా అయ్యగారిదే లైవ్గా, లేకపోతే ఇంకో అయ్యగారిది లైవ్గా, అక్కడ లైవ్గా. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాగే ఒకసారి ఒక అమ్మ పాస్టర్ గారిని అడిగిందట, అయ్యగారు మీరు ఆదివారం చర్చకు రండి, ఆదివారం చర్చకు రండి, ఎప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉండండి. మందిరానికి వచ్చి సహవాసం కలిగితేనే దేవునితో మందిరం, నేను ఇంట్లో కూర్చొని దేవుని సన్నిధిని అనుభవిస్తే దేవుని సన్నిధిలో ఉన్నట్టు కదా అన్నాడు. లేదమ్మా చర్చికి రావాలి, చర్చికి వచ్చి ఆరాధన చేస్తే అది కరెక్ట్. అది ఇంట్లో కూర్చొని ఆరాధన చేయకూడదు. అది మనం ఆదివారం ఓకే, మన దేవుడు మన ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. కానీ ఆదివారం ఎక్కడ ఉండాలి? దేవుని కాదండి, నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడమ్మా. ఆదివారం వచ్చింది, చాపేసుకుంది, చక్కగా స్నానం చేసింది, కూర్చుంది, పాటల పుస్తకం తీసింది, మొదటి పాట పాడేసింది, రెండో పాట, మూడో పాట, నాలుగో పాట, ఐదో పాట. తాత పాస్టర్ గారు ఏం చేస్తారు? లేచి నిలబడి స్తుతి ఆరాధన చేస్తారు. ఈమె నిలబడింది, నీవే కదా ఆరాధన అని పాడుతూ ఆరాధన చేస్తుంది. నీవే కదా తన్మయత్వంలో ఉంది. ఎవరో డోర్ కొట్టారు. ఇప్పుడెవరు డోర్ కొట్టారు? మనకేదా, నీవే కదా, మళ్ళీ డోర్ కొట్టారు. ఈలోగా ఎవరైనా గబగబా వెళ్ళి డోర్ తీసింది. తేతో వాళ్ళ ఆయన అంకుల్ గారు లారీ డ్రైవరు, ఎప్పుడు డ్యూటీ దిగుతాడో తెలీదు, వచ్చాడు. రాగానే ఏం చర్చికి వెళ్ళలేదని అడిగాడు. వెళ్ళలేదన్నాడు. సరే స్నానం చేయాలి, వేడి నీళ్ళు పెట్టన్నాడు. సాతానగాడు ఇప్పుడే రావాలని ఎవరిని పట్టుకుని? భర్తను పట్టుకొని. సరే మోకరించి, ఈ సాతాను శోధన నుంచి నన్ను తప్పించు ప్రభు. చేసేది ఇంట్లో ఆరాధన, వల్ల ఏ శోధనలట? సాతాను శోధన. పెట్టేవా లేదా? వెళ్తున్నానని గబగబా వేడి పొంగు నీళ్ళు పెట్టింది, మొత్తాన్ని తీసుకెళ్ళింది, బాతులో తీసుకెళ్ళింది, బకెట్లో పోసింది. మళ్ళీ ఏం చేయాలి? నీళ్ళు చల్ల నీళ్ళు కలపాలి, కొంచెం మళ్ళీ చల్లటి నీళ్ళు కలపాలి. ఈ ఆరాధన మధ్యలో వచ్చింది కదా, ఆడవాళ్ళు మర్చిపోచ్చేస్తున్నాను. అంకుల్ గారు లోపల పాట పాడుకుంటూ వెళ్తున్నారు. వెళ్ళి ఆ చెంబుతో నీళ్ళు తీసుకున్నాడు, తల మీద వేసుకున్నాడు. ఉన్న 4 గంటలు ఊడిపోయినాయి, పైన ఉన్నటువంటి తోలు కూడా ఊడిపోయింది. ఇంకొచ్చిందండి కోపం. రాగానే ఇంత పెద్ద కర్ర తీసుకున్నాడు. కర్ర తీసుకునే లగో ఇంక కొట్టడం ప్రారంభిస్తే ఆ ఇంట్లోంచి పరిగెత్తింది అమ్మగారు. పరిగెత్తి వీధులోంచి పరిగెత్తి ఎక్కడాగిందో తెలుసా? మీకెలా తెలుసు? నేను అనుభవం ఉందా ఏంటి? ఎక్కడాగిందో తెలుసా? చర్చిలో ఆగింది. ఇలాగ అయ్యగారు వాక్యం మొదలెట్టారు. అయ్యగారు చిన్న సాక్ష్యం చెప్పాలంది. రాక వచ్చింది. సాక్షి అని టైం అయిపోతే మళ్ళీ రాదేమో మైక్ ఇచ్చారు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఆదివారం వచ్చిందంటే ఎక్కడికి వచ్చి ఆరాధన చేసుకోవాలో తెలుసా? దేవుని అనుభవంతో చెప్తున్నాను. దేవుని మందిరానికి వచ్చే ఆరాధన చేసుకోవాలి. ఏంటి అనుభవం అంటుంది? అనుభవం ఎవరికి తెలియట్లేదు పాపం. అనుభవంతో చెప్తున్నాను కాబట్టి ఎక్కడికి వచ్చి ఆరాధన చేసుకోవాలి? దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేసుకోవాలన్నట. ఈనాడు చాలా మంది తెలివి ఎక్కువైపోయింది. చాలా మందికి దేవునితో నడవడం అంటే ఆయన సన్నిధిలో ఎక్కువ సమయాన్ని మనం గడపాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత సమయాన్ని నువ్వు దేవుని కొరకు ఇస్తున్నావు? దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం లేకపోతే ఉపవాస ప్రార్థనలు లేకపోతే జరిగే కార్యక్రమాలు అన్నిటిలో పాల్గొనాలి. మరి ముఖ్యంగా వేకువజామున నీకు ఇవ్వబడినటువంటి ప్రార్థన సమయాల్లో, అంత మాత్రమే కాకుండా నీకు ఇవ్వబడిన ప్రతి స్థలంలో, ప్రతి పరిచయంలో నీకు అప్పగించబడిన నమ్మకమైన ప్రతి పనిని చేసుకుంటూ వెళ్ళాలి. అది దేవునితో నడవడం అంటే. అనుభవాన్ని మనము కలిగి ఉంటే నీవు కూడా కారణ జన్ముడివే, నీవు కూడా ఒక కారణ జన్మురాలవే. నీవు కూడా దేవునితో ఎత్తబడే అనుభవంలో, రేపు ముంగొత్తుగా రాకడలో ఎత్తబడే అనుభవంలో నీవు కూడా ఉందువు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 4 ఉన్నారు. ఈ 4కి అనుభవం లేదు, ఈయనకి మాత్రమే ఈ అనుభవం ఉంది. లాస్ట్ ముగింపులోకి వచ్చేస్తాను. లాస్ట్ మనం చూసినట్లయితే 4వది మనం చూసినట్లయితే బాధ్యత కలిగిన వాడు. 4వది బాధ్యత కలిగిన వాడు. 5వ అధ్యాయము, ఆదికాండం 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక వాక్యం రాయబడుతుంది. ఏమనుందంటే, హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఇక్కడ బాగా ఒక మాట, దేవునితో నడిచాడు. రెండోది
కుటుంబ బాధ్యత కూడా కలిగి ఉన్నాడు. కుమారులను కుమార్తెలను కనును అంటే దాని మీనింగ్ ఏంటంటే కుటుంబ ఎడల బాధ్యత కలిగిన వాడు. బాధ్యత. కొంతమంది ఉంటారండి సేవ అనే పేరు మీద కుటుంబానికి గాలికి వదిలేస్తాం. నేను విమర్శించట్లేదు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఒక స్టేజ్ మీదలా కూర్చున్నాను నేను. ఒక ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం చేస్తూ ఆయన ప్రసంగంలో ఏమన్నాడంటే, ఇదిగో దేవుడు నన్ను పిలిచాడు, పిలిచిన తర్వాత అన్ని వదిలేశాను, నా భార్య ఎక్కడుందో నా పిల్లలు ఎక్కడున్నా నాకు ఇప్పుడు తెలియదు అన్నాడు. దేవుడు అలా ఎప్పుడైనా పిలిచాడా? చదవండి ఒకసారి వాక్యం. అలాంటి వాళ్ళకి ఒక వాక్యం రాయబడింది. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అవిశ్వాసి కంటే చెడ్డవాడు. అవిశ్వాసి కూడా కాదట. ఎవడైనను తన స్వకీయమైన తనకి ఇవ్వబడినటువంటి తన బాధ్యత, తన కుటుంబ బాధ్యతను విశ్రమిస్తే, ఆ బాధ్యతను నెరవేర్చకపోతే అతడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు. నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది అయ్యగారిని చూడగానే. దేవుడు ఇప్పుడు అలా చెప్పలే. అబ్రహాంను దేవుడు పిలిచాడు, అబ్రహాం ఒకటే వచ్చాడా? పిలిచింది పేరు ఒకటే, అబ్రహాం పేరు ఒకటే పెట్టాడు. శారా నువ్వు కూడా రా అన్నాడు దేవుడు. అలా బాధ్యత అది. ఇక్కడ హానోకు జీవితంలో చూసినట్లయితే బాధ్యత కలిగిన వాడిగా మనం చూస్తున్నాం. అందుకే అతడు ఒక కారణజన్ముడయ్యాడు. అందుకే అతడు దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడిన వాడయ్యాడు. ఆఖరిది మనం చూసినట్లయితే 5వది, ప్రభువు మెచ్చిన విశ్వాసము కలిగిన వాడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండానట్లు కొనుపబడెను. చాలు. దేనిని బట్టట? విశ్వాసమును బట్టి. అనగా ఏ విశ్వాసం అంటే దేవునికి ఇష్టమైన విశ్వాసం. అందుకే హానోకు గురించి బైబిల్ ఏం రాయబడిందంటే, హానోకు దేవునికి ఇష్టడైనందున. ఎలాంటి విశ్వాసం అంటే ఇష్టమైన విశ్వాసం. నీకు ఇష్టమైన విశ్వాసం కాదు. నీ శ్వాసం ఏంటి? ఏదైనా అద్భుతం చేయడానికి శ్వాసం కలిగి ఉంటావు. నీ జీవితంలో ఏదైనా కలిగి ఉండడానికి స్వార్థంతో శ్వాసం అంటావు దాన్ని. కానీ ప్రతి విషయంలోనూ ఒక నమ్మకం, ప్రభువు నాకున్నాడనే నమ్మకం, ప్రభువు నాతో ఉన్నాడనే నమ్మకం, ప్రభువు నాకు ఉండగా ఏ లోటు లేదనే నమ్మకం. అతడు అలాంటి అంచెలంచెలు కలిగిన దేవునికి ఇష్టమైన శ్వాసాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు మెచ్చిన శ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు అతడు ఇష్టపడ్డాడు. అందుకే ఒక చిన్నారి పాప సండే స్కూల్లో హానోకు యొక్క చరిత్ర చదివి ఇంటికి వస్తే వాళ్ళ అమ్మ అడిగిందట, అమ్మ ఈరోజు హానోకు గురించి నేర్చుకున్నావు కదా, ఏం నేర్చుకున్నావురా అందట. హానోకు దేవుడు మంచి ఫ్రెండ్స్ అట మమ్మీ. ఇద్దరు ప్రతిరోజు వాకింగ్ చేసేవారట. ఒక రోజు వాకింగ్ చేస్తూ నడుచుకుంటూ మాట్లాడుకుంటూ చాలా దూరం పోయారట. చీకటి పడిపోయిందట. అప్పుడు దేవుడు అన్నాడట, ఇంత దూరం ఎలా వచ్చేసావు కదా, మా ఇల్లు దగ్గర వచ్చేస్తావా అని అడిగాడట. హానోకు అన్నట్టు ఎస్ ప్రభు వచ్చేస్తానని తీసుకుపోయాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత చక్కగా ఉంది. నిజమే, దేవునితో నడిచే అనుభవం ఉంటే, దేవునితో ఇష్టడుగా ఉంటే, ఆయన తన ఇంటిలో నిన్ను కూడా ఆయన ఏం చేస్తాడు? తీసుకుని వెళ్తాడు. ఆ హానోకు ఒక ముంగుర్తుగా ఉన్నాడు. క్రీస్తు సంఘానికి ముంగుర్తుగా ఉన్నాడు. ఎత్తబడే సంఘానికి ముంగుర్తుగా ఉన్నాడు. మనమందరము కూడా ఎత్తబడే గుంపులో మనము కూడా ఉందము గాక. ఈరోజు ఈ చిన్నారి బిడ్డ యొక్క పుట్టినరోజున హానోకు జీవితాన్ని ఎందుకు పరిచయం చేశానంటే, కారణ జన్మల గురించి పరిచయం చేస్తూ, హానోకు కూడా ఒక కారణ జన్ముడే. హానోకు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అలాగే ఆ చిన్నారి బిడ్డ కూడా దేవుని సేవకులకు ఇచ్చినటువంటి ఆ చిన్నారి బిడ్డ బ్లెస్సీ కూడా ఒక కారణ జన్మురాలుగా ఉండును గాక. హానోకులో ఉన్నటువంటి ఆ యొక్క సుగుణాలు ఆ చిన్నారి బిడ్డ చిన్నతనం నుంచి కూడా అవలంబించబడును గాక. ఇక్కడున్న మీ బిడ్డలకు, మీ ఆత్మీయ జీవితాన్ని కూడా ఈ సుగుణాలతో మనం ముందుకు వెళుదుము గాక. ఒక 5 విషయాలు చెప్పాను. మొట్టమొదట పేరుకు తగినట్లుగా ప్రతిష్ఠించబడిన వాడుగా ఉన్నాడు. రెండవది, యోధా ప్రవచించిన రీతిగా దేవుని ఆత్మపూర్ణుడుగా ఉన్నాడు. మూడవది, 300 సంవత్సరాలు దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. నాలుగవది, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. కుటుంబ బాధ్యతలు కలిగిన వ్యక్తి. ఆఖరుగా దేవుడు మెచ్చే విశ్వాసం. ఎవడు మెచ్చిన విశ్వాసం? దేవుడు మెచ్చే విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈ వాక్యం మన వెడికలోను, మన ఆత్మీయ జీవితంలోను, దేవుని సేవకుల జీవితంలోను,
వారి ప్రేమించి ఇచ్చిన ఆ చిన్నారి బిడ్డ మొదటి అడుగు వేసింది, మొదటి సంవత్సరాన్ని పూజ చేసుకుంది. ఇలాంటి అనుభవాలతో ఆ చిన్నారి బిడ్డను కూడా దేవుడు నింపునుగాక. దేవుడి మాటలు మన వీడికలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.